Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వదులు. ఏయ్, ఏం చేస్తున్నావు? మనమిద్దరం కింద పడిపోతాం. ఏమైంది శివ? అవి తప్పించుకున్నాయి. నాకెందుకు అవి కోతులు అనిపించడం లేదు. మనుషుల్లా ఆలోచిస్తున్నాయి, మనుషుల్లాగే అటాక్ కూడా చేస్తున్నాయి. ఏదో తప్పు జరుగుతోంది. అదేంటో మనం ఇప్పుడు కనిపెట్టాలి. ఈ చిత్రకారుడు పెయింటింగ్స్ అంతా లోకల్లోనే చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలి. వెళ్ళండి, ఆ చిన్న పిల్లడు ఎక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. ఆ అబ్బాయి, మీరందరూ ఒక డూప్లికేట్ మంకీని అందరికీ చెప్పే ముందే తనని తీసుకురావాలి. వెళ్ళండి త్వరగా. కాపాడండి, కాపాడండి. నా దగ్గర ఒక రాగం ఉంది. దాని పేరు మంకీ రాగం. ఆ రాగం కనుక పడితే మంకీస్ అన్ని పారిపోతాయి. ఏమైంది బామ్మ? ఇంట్లో శబ్దంగా ఉంది. 3 మంకీస్ లోపల వచ్చున్నాయి శివ. ఇంటి లోపలకా? మంకీసా? వాటిని పట్టుకోవడానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి. లడ్డు సింగ్ సార్, ఆ మంకీస్ అన్ని ఈ రోజు మన ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు అర్థమవుతోంది, అవన్నీ డూప్లికేట్. ఆ డూప్లికేట్ మంకీస్ ఓనర్ ఎవరో మనం కనిపెట్టాలి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. వేదా సిటీ ఎగ్జిబిషన్ హాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఏసీలు పనిచేయడం లేదు, లైట్లు వెలగడం లేదు. అందువల్ల ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని వీనస్ సిటీకి మార్చడం జరిగింది. రేపటి రోజున ఇక్కడున్న పెయింటింగ్స్ అన్ని రోడ్డు మార్గంలో అక్కడికి వెళతాయి. అబ్బా డబ్బా చబ్బా, ఇది మనకి దొరికిన మంచి సందర్భం. రేపు ఆ ట్రక్ పెయింటింగ్స్ ని తీసుకువెళ్లేటప్పుడు మీరు ట్రక్ లోపలికి వెళ్ళి ఒక రోజ్ కలర్ పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ ని మీరు నా దగ్గరికి తీసుకొచ్చేయండి. అది నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మన మిగతా పెయింటింగ్ ని వీనస్ సిటీకి మార్చిన తర్వాత తీసుకుందాం. ఏంటి నేను చెప్పినది మీకు అర్థమైందా? Time for action! లడ్డు సింగ్ సార్, అవి బైక్స్ లో వెళ్ళిపోతున్నాయి. నేను ఫాలో చేస్తున్నాను. ఇదిగో పైకి చూడండి అంకుల్, నేను ఇక్కడున్నాను.
బాస్ అబ్బాయి సమస్య ఏంటో తెలియడం లేదు, అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇక్కడి వరకు వచ్చాడు. ఈ చిత్రకారుడు వేసిన పెయింటింగ్స్ అంతా లోకంలోనే పాపులర్ అవ్వాలి. పర్వాలేదు, రానివ్వండి. నేను వచ్చి చాలా సేపు అయింది. పోలీసులు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. మంకీ అంకుల్స్, కనీసం ఇప్పటికైనా గెటప్ మార్చొచ్చు కదా. అరే, పెయింటింగ్స్ మీద మాత్రం పడిపోకు, జాగ్రత్త. వద్దు, ఆ పెయింటింగ్ ఆరాలని చెప్పి అక్కడ పెట్టాను. ఆపండి. అసలు ఈ పెయింటింగ్ మనకి ఎంత ముఖ్యమో మీకు తెలుసా? అంతకంటే ముందు ఈ పెయింటింగ్ ఎంత పెద్ద కళాకారుడు చేసాడో తెలుసా? ఇవేమీ తెలియకుండా మీరు దెబ్బలాడకు వచ్చారా? సారీ, నాకు తెలియదు కదా. తన్నులు తినడం నా వల్ల కాదు, నన్ను క్షమించండి బాస్. పర్వాలేదు, వదిలేలే. నువ్వు అట్లీస్ట్ ట్రై అయినా చేసావు కదా. చిత్రకార్ సార్, ఎగ్జిబిషన్ లో ఉన్న డ్రాయింగ్స్ ని మీరు ఎందుకు దొంగతనం చేశారో చెప్తారా? మీ ఇంటిని డెకరేట్ చేయడానికా లేక బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికా? చెప్పండి. నేను పెయింటింగ్స్ ని దొంగలించేది అమ్మడానికి కాదు, నేను పెయింటింగ్స్ ని మార్చేస్తాను అంతే. నేను వేసిన పెయింటింగ్స్ ని అక్కడ భద్రంగా పెట్టి ఒరిజినల్ పెయింటింగ్స్ ని నేను నా దగ్గర దాచుకుంటాను. వావ్, ఇవన్నీ మీ పెయింటింగ్సేనా? నమ్మలేకపోతున్నాను. ఏది ఒరిజినల్ పెయింటింగ్, ఏది డూప్లికేట్ అని అస్సలు కనిపెట్టలేకపోతున్నాము. మరెందుకని ఇలా చేస్తున్నారు? ఆ మంకీస్ ని పంపించి ఎందుకు దొంగతనం చేయమంటున్నారు? ఇదొక చిన్న ఫ్లాష్ బ్యాక్ తమ్ముడు. నేను వేసిన పెయింటింగ్స్ అంతా ఒక ఇంటర్నేషనల్ పెయింటింగ్ సెంటర్లో పెడదామని వెళ్ళాను. కానీ వాళ్ళు నేను ఒక కొత్త పెయింటర్ని, నీ పెయింటింగ్ అంతకి పెట్టడం కుదరదని చెప్పి నన్ను బయటికి అలా పంపించేశారు. ఆ అవమానాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అంటే అప్పటి నుంచి మీరు ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు కూడా గొప్ప పెయింటర్ అని? ఎందుకంటే మీరు చేసే ఫోటోకి ఒరిజినల్ ఫోటోకి అసలు డిఫరెన్సే లేదు. ఎస్, నేను వేసిన పెయింటింగ్స్ ఈ లోకంలో చాలా ఉన్నాయి. అది వేసిన వాళ్ళకే తెలియకుండా ఉండొచ్చు. ఆ వేసిన పెయింటింగ్ వాళ్ళే వచ్చి చూసినా కూడా అది డూప్లికేట్ పెయింటింగ్ అని కనిపెట్టలేరు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఒరిజినల్ నా దగ్గర ఉంది. మీలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను సెల్యూట్ కొడుతున్నాను అంకుల్. ఈ విధంగా నాకు మర్యాద ముందే దక్కుంటే నేను ఇలాంటి పనులు అసలు చేసేవాడినే కాదు. నేను ఒక పెయింటర్ని, అంతే, దొంగోడిని కాదు. నేను ఒక గొప్ప కళాకారుడని లోకానికి చెప్పడానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సార్, కేవలం మీకోసమే ఒక ఎగ్జిబిషన్ ని మనం పెడతాం, ఏమంటారు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఎంత గొప్ప పెయింటరో మనం నిరూపిద్దాం. ఏమంటారు లడ్డు సింగ్ సార్? ఓ ఎస్ ఎస్ ఎస్. కానీ ఇప్పుడు మీరు నాతో పాటు జైలుకు రావాల్సి ఉంటుంది. కానీ మీ శిక్షని నేను తగ్గించేస్తానులే. అంతేకాకుండా తర్వాత మీరు నెమ్మదిగా పెయింటింగ్లు చేసుకోవచ్చు. అవి ఒరిజినల్ పెయింటింగ్లు అయి ఉండాలి, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడండి ఆర్టిస్ట్ గారు, మీరు నా పెయింటింగ్ ని ఎలా చెయ్యాలి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నా ఫోటోని చూసిన వెంటనే నన్ను హీరో చేసేయాలి. అవును. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.